शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवै नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयितुः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजा जयति सुग्रीवो राघवेणाभिपालितः। दासोऽहं कौसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः। न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः। अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्धो गमिष्यामि विशतां सर्वरक्षसां। धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वशरैनं जहिराविणिं। हरि ओम। परमेश्वर स्वरूपेण सभకి नमस्कार। हनुमन् हरिराजस्य सुग्रीवस्य समोह्यपि రామలక్ష్మణయోశ్చాపి తేజసా చ బలేన చ। నువ్వు ఎంతటి వాడవో తెలుసా? ప్రభు అయినటువంటి సుగ్రీవుడు తేజస్సునందు బలమునందు ఎంతటి మహావీరుడో నువ్వంతటి వాడవు. యథార్థమనకు రామలక్ష్మణులు ఎంతటి శక్తివంతులో నువ్వు అంతటి శక్తివంతుడవు. అటువంటి వాడివి నువ్వు ఇవాళ ఇలా కూర్చున్నావా? నీ జన్మ రహస్యం నీకు తెలియలేదు. పుంజకస్థల అనబడేటటువంటి ఒక అప్సర స్త్రీ ఒకానొకప్పుడు శాపకారణం చేత ఈ భూమండలం మీదకి వచ్చి కుంజరుడు అనబడేటటువంటి ఒక వానరుడికి కుమార్తెగా ఈ భూమండలం మీద తిరుగుతూ కామరూపిణి కనుక కోరుకున్న రూపాన్ని పొందగలిగినటువంటి శక్తి ఉన్నది కనుక మానవ రూపాన్ని పొంది ఒక పర్వత శిఖరం మీద నిలబడింది. నిలబడినప్పుడు రామకార్యంలో సహాయపడడానికి దేవతలందరూ తమ తమ అంశలతో సంతానాన్ని సైన్యాన్ని సృజించవలసినటువంటి అవసరం ఉంది కనుక వాయుదేవుడు ఆనాడు నీ తల్లి అయినటువంటి అంజనాదేవి యందు ఔరసపుత్రుడిగా నిన్ను కన్నాడు. ఆమె పాతివ్రత్యానికి ఎక్కడా భంగము కలగకుండా జన్మించినటువంటి మహాపురుషుడవు నువ్వు. నీ యొక్క బలము సామాన్యమైనది కాదు. ఈ లోకంలో అపారమైనటువంటి వేగము కలిగినటువంటి వారు ముగ్గురే ఉన్నారు. ఒకడు వాయుదేవుడు, రెండవ వాడు గరుత్మంతుడు, మూడవ వాడివి నువ్వు. గరుత్మంతుని యొక్క శక్తి అంతా ఆయన రెక్కలలో ఉంది. నీ యొక్క శక్తి అంతా నీ భుజములలో ఉంది. హనుమ, నువ్వు తలుచుకుంటే ఈ 100 యోజనముల సముద్రాన్ని లంఘించడం నీకు పెద్ద విశేషం కాదు. రాక్షసుల కోసం నువ్వు నీ శక్తిని జ్ఞాపకం చేసుకో. ఇత పూర్వం వామనమూర్తిగా శ్రీ మహావిష్ణువు అవతారం స్వీకారం చేసి 3 లోకములను కొలిచినప్పుడు బలవంతుడనై నేను 21 మార్లు ఆయనకి ప్రదక్షిణం చేశాను. జాంబవంతుడు చెప్తున్నాడు,
ఇంతంతైవటుడింతయై మరియుతానింతై అభోవీధిపై అంతైతో యదమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపథోన్నతుండగుచు బ్రహ్మాండంత సంవర్ధి అయ్యని 3 లోకములు నిండి పెరిగిపోయినటువంటి వామనమూర్తికి 21 మార్లు ప్రదక్షిణం చేసిన శక్తి నాది. కానీ ఈనాడు పెద్దవాణ్ణి అయిపోయాను, అంత ఓపిక లేదు, 100 యోజనములు లంఘనం చేసి వెళ్ళలేను. హనుమ, వానరుల యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే నువ్వు లే, ఉత్తిష్ట హరిషార్దూల లంఘయస్వ మహార్ణవం పరాహి సర్వభూతానాం హనుమన్యాగతిస్తవ. ఓ మహానుభావ, పరాహి సర్వభూతానాం, సమస్త భూతముల కన్నా కూడా అధికుడవు నువ్వే. నీకన్న శక్తివంతుడు లోకంలో ఇంకొకడు లేడు. అటువంటి వాడివి చేతకాని వాడిలా కూర్చుంటావా? ఉత్తిష్ట హరిషార్దూల, లే పైకి, లంఘయస్వ మహార్ణవం, ఈ మహాసముద్రాన్ని దాటు, కాంచనలంకన చేసి సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి క్షేమవార్త తీసుకురా, బయలుదేరవయా అన్నారు. ఎవరికైనా ఇంత బలముంది అని జ్ఞాపకం చేస్తే అతిశయం కలుగుతుంది. కానీ మహానుభావుడైనటువంటి హనుమ వెంటనే లేచి నిలబడి పెద్దలైనటువంటి వానరులందరికీ నమస్కరించారు. నమస్కరించి ఆ వానరులందరికీ ఊరట కలిగేటట్టుగా మాట్లాడుతున్నారు. నిజమే, నేను ఈ భూమ్యాకాశములు నిండిపోయేటట్టుగా పెరగగలను, మేరు పర్వతానికి కొన్ని వేల పర్యాయములు ప్రదక్షిణం చెయ్యగలను, నా యొక్క అపారమైనటువంటి భుజముల వేగంతో, నా తొడల వేగం చేత ఈ భూమండలాన్నంతటినీ కూడా చీల్చివేయగలను, ఈ సముద్రాన్నంతటినీ ఇంకింప చెయ్యగలను. నేను సముద్రం మీద ప్రయాణం చేసి వెళ్ళిపోయేటప్పుడు ఒక తొట్టె ఆకృతిని ఈ సముద్రం పొందేటట్టుగా వెళ్ళగలను. కొన్ని లక్షల సంవత్సరాలుగా ఈ సముద్రం లోపల పడుకుని ఎవ్వరికీ కనపడకుండా ఉన్నటువంటి జీవులు కనపడేటట్టుగా నా వేగంతో నాతో పాటుగా సముద్ర జలాల్ని చాప చుట్టినట్టు చుట్టి ఎత్తుకుని తీసుకుని వెళ్ళిపోగలను. ఆకాశంలో వెడుతూ సముద్రంలో ఉన్న పెద్ద పెద్ద సర్పములను తన్నుకుపోయేటటువంటి అలవాటు ఉన్న గరుత్మంతునికి ఏకకాలమునందు కొన్ని వేల పర్యాయములు ప్రదక్షిణం చెయ్యగలను. ఒకేసారి సూర్యభగవానుడు తూర్పు దిక్కున ఉదయాద్రిలో ఉదయిస్తూ పైకి లేవగానే భూమి మించి బయలుదేరి ఉదయాద్రి దగ్గరికి వెళ్ళి సూర్యభగవానుడికి నమస్కరించి తిరిగి వచ్చి భూమి మీద పాదం పెట్టకుండా భూమికి దగ్గరగా వచ్చి మళ్ళీ బయలుదేరి ఆయన అస్తాద్రి చేరే లోపల పరమతేజోవంతుడై ప్రకాశించి వెడుతున్నటువంటి సూర్యనారాయణమూర్తి దగ్గరకి వెళ్ళి నమస్కరించి మళ్ళీ తిరిగి ఈ భూమండలం మీదకి రాగలను. నా యొక్క వక్షస్థలం చేత కొట్టి పర్వతములను చూర్ణం చేసేయగలను. ఈ భూమండలాన్ని అంతటినీ కూడా కలయతిప్పగలను. అంతటి అపారమైన వేగము సత్తువ కలిగినటువంటి నేను ఇక్కడ నుంచి బయలుదేరితే నా యొక్క ధాటిని, శక్తిని ఈ భూమి, ఇక్కడ ఉన్నటువంటి భూతములు భరించలేవు కనుక కనపడుతున్నటువంటి మహేంద్రగిరి శిఖరముల మీద నిలబడి అక్కడి నుంచి బయలుదేరుతానని ఆ పర్వత శిఖరము మీదకి ఎక్కి దాని మీద నిలబడి ఆకాశం వంక దక్షిణ దిక్కు ఉన్న సముద్రం వంక చూస్తున్నటువంటి హనుమ యొక్క స్వరూపంతో కిష్కింధకాండని మహర్షి పూర్తి చేశారు. పూర్తి చేస్తూ సుందరకాండకంతటికీ కూడా నేపథ్యంగా అద్భుతమైన శ్లోకంతో పూర్తి చేశారు. సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వీ అన్నారు. ఆ వెడుతున్నవారు ఎలా ఉన్నారు అంటే సవేగవాన్ వేగ సమాహితాత్మ, అపారమైనటువంటి వేగము కలిగినటువంటి వారు, మనోజమం మరుతతుల్య వేగం, అంతటి వేగం కలిగిన వారు, తన వేగము గురించి తనకి ఒక అవగాహన కలిగినటువంటి వారు, మహోత్సాహం అని సగరపుత్రులకి ఎటువంటి ఉత్సాహం ఉందో అటువంటి ఉత్సాహం కలిగినటువంటి వ్యక్తి కాడు. దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయపండిత అంటారు కిష్కింధకాండలో సుగ్రీవుడు హనుమను ఉద్దేశించి. అంత వేగంతో వెళ్ళినప్పటికీ కూడా దేశకాలాదులను దృష్టిలో పెట్టుకుని ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలుసుకుని తన వేగాన్ని అదుపు చేసుకోగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వారు. కాబట్టి
సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత. పరవీరులను ఎంతటి గొప్పవాళ్ళైనా సరే ఆయుధం లేకుండా తన యొక్క ముష్టి ఘాతముల చేత, మోకాళ్ల చేత, వక్షస్థలం చేత, గోళ్ల చేత, పిడికిటి పోట్ల చేత, రాళ్ల చేత, చెట్ల చేత చంపగలిగినటువంటి మహానుభావుడు. హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వీ. మనస్సమాధాయ మహానుభావు. ఒక కార్యాన్ని సాధించడానికి, ఒక కార్యాన్ని సాధించలేకపోవడానికి రెండిటికి మధ్యలో వ్యత్యాసము ఎక్కడ ఏర్పడుతుంది అంటే మనసుకి ఉండేటటువంటి జవము, మనసుకి ఉండేటటువంటి ధృతి. మనసు శక్తివంతమయ్యుంటే వాడు శరీరం బలహీనంగా ఉన్నా కార్యాన్ని సాధించగలడు. శరీరము ఎంత శక్తితో ఉన్నా మనసు బలహీనపడిపోయినటువంటి వ్యక్తి దేన్ని సాధించలేడు, భయవిహ్వలుడైపోతాడు. హనుమ ఎంతటి మనోజవం కలిగినటువంటి వారు, ఎంత మనోబలం కలిగినటువంటి వారు అంటే ఇన్ని లక్షల మంది వానరులు 100 యోజనముల సముద్రాన్ని దాటడం అనేటటువంటి సంకల్పం కూడా చెయ్యలేక భయపడి కింద ఉండిపోతే నేను దాటుతానని సంకల్పం చెయ్యడం కాదు, అన్ని లోకములను భయపెట్టగలిగినటువంటి మహావీరుడైనటువంటి రావణాసురుడి చేత పరిపాలింపబడుతున్నటువంటి కాంచనలంకలోకి తాను ఒక్కడే ప్రవేశించి లంకాపట్టణాన్నంతటినీ అన్వేషించి సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి సీతమ్మకి ఊరట కల్పించి నేను వెనక్కి వస్తానని నిర్ణయం చేసుకుని వెళ్ళగలగడానికి ఆయన సంతోషంతో, ధైర్యంతో ఉండడం కాదు, మానసికంగా వెళ్ళిపోయారట లంకాపట్టణానికి. అంటే ఇక శరీరం వెళ్ళాలంతే. అంటే మనసు అంత సంతోషంతో, అంత ధైర్యంతో ఎవడికున్నదో వాడే కార్యమును సాధించగలడు. అందుకని జగామలంకాం మనసా మనస్వీ. సుందరకాండ ఎందుకు వింటారు అంటే హనుమ ఒక్కరికే ఒక శక్తి, మళ్ళీ పరదేవతకి ఆ శక్తి ఉంటుంది. శంకరులు సౌందర్యలహరి చేస్తూ అంటారు, అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరీ జడానాం చైతన్యస్తబక మకరందు శృతిజరి దరిద్రాణం చింతామణిగుణిక జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపు వరాహస్య భవతి అంటారు. జడత్వంతో ఉన్న వాళ్ళ యందు ప్రతిస్పందన శక్తిని కల్పిస్తుంది అమ్మవారు. చైతన్యస్తబక మకరంద శృతిజరిగా మారుస్తుంది. జడత్వాన్ని పోగొట్టగలిగినటువంటి మహానుభావుడు హనుమ. అందుకే బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమ స్మరణాత్ భవేత్. హనుమని స్మరించినంత మాత్రం చేత జడత్వం పోతుంది. జడత్వము అంటే ప్రతిస్పందన శక్తి కోల్పోవడం. ఒక రాయి దగ్గరికి వెళ్ళి నేను కాలుతో తన్నాననుకోండి, రాయి కూడా లేచి నన్ను కొట్టిందనుకోండి, ఎవరూ రాయి జోలికి వెళ్ళలేడు. కానీ రాయి ప్రతిస్పందించదు. అలా తనకి తెలియకపోవడం తప్పు కాదు, ఒకడు చెప్పినా వినకపోవడం, బుద్ధి మారకపోవడం, అది జడత్వం. అటువంటి జడత్వం నుంచి విడుదల చేసి చైతన్యం పొందేటట్లుగా చెయ్యగలిగినటువంటి మహానుభావుడు హనుమ. అటువంటి వారు జగామలంకాం మనసా మనస్వీ. అందుకే హనుమ యొక్క వైభవాన్ని సుందరకాండలో విన్నంత మాత్రం చేత జడత్వం నశించిపోతుంది. అసలు జాతికి పట్టిన జడత్వం పోవాలి అంటే సంస్కృతి మీద దాడి జరుగుతున్నా, ఆఖరికి దేశ వైభవం మీద దాడి జరుగుతున్నా ఏమీ పట్టనట్టు చూస్తూ ఊరుకునేటటువంటి స్థితి నుంచి, ఆ మహానిద్ర నుంచి మేల్కొనాలి అంటే హనుమ యొక్క వైభవంతో కూడుకున్న సుందరకాండ దశ దిశల వినిపింపబడాలి. అటువంటి సుందరకాండ కనుక జగామలంకాం మనసా మనస్వీ. మనసుతోటే లంకాపట్టణాన్ని చేరిపోయారు అన్నారు. సుందరకాండ ప్రారంభం అయ్యేటప్పటికీ, తెర తీసేటప్పటికీ అదిగో అలా నిలబడినటువంటి హనుమతో ప్రారంభం చేశారు మహర్షి. తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పథమన్వేష్టం చారణాచరితే పథి అని మొదలుపెట్టారు. తతో రావణనీతాయా, రావణ అన్న మాటలో మధ్యలో ఉన్న వా అన్న అక్షరం గాయత్రీ మహామంత్రంలో 12వ అక్షరం. ఆ మంత్రంలో ఉన్న ప్రతి అక్షరానికి 1000 శ్లోకాలు చొప్పున 24 అక్షరాలకి 24,000 శ్లోకాలతో గాయత్రీ మహామంత్ర వ్యాఖ్యానంగా వచ్చినటువంటి వేదోపబృంహణమైనటువంటి ఆదికావ్యం శ్రీరామాయణం. కాబట్టి 12వ బీజాక్షరమైనటువంటి వకారము మొట్టమొదటి శ్లోకంలో ప్రయోగింపబడింది.
తత్ అన్న శబ్దంతో ప్రారంభమై తత్ అన్న శబ్దంతో సుందరకాండ పూర్తయిపోతుంది. తతో మయా వగ్విదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాభిపీడిత శ్లోకంతో పూర్తయింది. సుందరకాండ వింటే ఏమొస్తుంది అంటే మనశ్శాంతి కలుగుతుంది. అందుకే జగామ శాంతిం మమ మైథిలాత్మజ. తత్ పరబ్రహ్మవాచకం. తత్ ఎక్కడ, అందుకే తత్వమసి మహావాక్యంలో తత్ త్వం అసి, అది నీవయ్యున్నావు. అటువంటి తత్ అనేటటువంటి మంగళప్రదమైన శబ్దంతో సుందరకాండ ప్రారంభమైంది. తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ. రావణ ఈ శబ్దాన్ని మహర్షి ప్రయత్నపూర్వక ప్రయోగం. రావణ అన్న పేరు ఆయనకి పుట్టినప్పుడు నామకరణంలో వచ్చింది కాదు. ఒకానొకప్పుడు కైలాస పర్వతాన్నంతటినీ కూడా కదిపేశాడు. పార్వతీ పరమేశ్వర దర్శనార్థి అయి వెళ్ళాడు పుష్పక విమానంలో. పుష్పకం వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే కింద పార్వతీ పరమేశ్వరులు నృత్యం చేస్తున్నారు, తాండవం చేస్తున్నారన్నారు. అయితే నేను దర్శనం చేయాలని పుష్పక విమానాన్ని కిందకి దింపి లోపలికెడతానన్నాడు. అక్కడే ఉన్నారు నందీశ్వరుడు మహానుభావుడు. వెళ్ళడానికి వీల్లేదు, లోపల ప్రదోష వేళలో జరిగేటటువంటి తాండవం జరుగుతోందన్నారు. నేను వెళ్ళవలసిందే, నువ్వెవరి అడ్డగించడానికని కైలాస పర్వతం కింద తన 20 చేతులుంచి కదిపాడు. కదిపితే పరమశివుడు ఆగ్రహం చెంది ఎవడురా కైలాసాన్ని కదుపుతున్నవాడని తన కాలి బొటన వేలితో నొక్కాడు. ఆ 20 చేతులు పర్వతం కింద ఉండిపోతే ఆ బాధతో పెద్ద పెద్ద అరుపులు అరిచాడు. వాడి అరుపులకి లోకాలన్నీ భయం పొంది అంత పెద్ద అరుపులు అరిచాడు. అరిస్తే కాలి బొటనవేలు పైకెత్తి ఎంత రవం చేశావురా అని రావణ అని పిలిచాడు. లోకాలన్నీ ఏడిచేటట్టు, లోకాలన్నీ అరిచేటట్టు ప్రవర్తించగలిగినటువంటి వాడు, అంతటి భయకారకుడు. సామాన్యమైనటువంటి భయాన్ని పొందించడు. రావణాసురుడు భయం పొందించడం అంటే ఎలా ఉంటుందో ఉత్తరకాండలో చెప్తారు మహర్షి. ఒకానొకప్పుడు దిక్పాలురు దేవతలు సమావేశమయ్యారు ఒకచోట. రావణాసురుడు వస్తున్నాడు. రావణాసురుడిని చూసి దేవతలు భయపడిపోయి అక్కడ ఏవి దొరికితే వాటిలోకి ప్రవేశించి వెళ్ళిపోయారు. ఏ జంతువు, ఏ పక్షి, ఏ భూతం దొరికితే అందులో ప్రవేశించి వెళ్ళిపోయారు కనపడకుండా. కనపడితే ఎక్కడ దేహశుద్ధి చేస్తాడోనన్న భయంతో. ఒక్క యమధర్మరాజు గారు మాత్రం నిలబడిపోయాడు. పాపం ఆయనకి ఎందులోకి ప్రవేశించడానికి ఏమీ దొరకలేదు. ఆయన వెనక్కి తిరిగి చూసేటప్పటికి వచ్చేస్తున్నాడు రావణాసురుడు. ఆయన భయం చెంది ఏం తీయాలో తెలియక చూస్తే చెట్టు మీద కాకి కనపడింది. గబగబా కాకిలో ప్రవేశించి ఎగిరిపోయాడు. ఎగిరిపోయి వరం ఇచ్చాడు కాకికి, రావణాసురుడి బారి నుండి నన్ను కాపాడావు కనుక ఇకపైన ఎప్పుడైనా పితృపిండాలు పెడితే నువ్వు ముట్టుకుంటే ఆ పితృదేవతలకి అందుతాయి, కాబట్టి నీకు ఈ వరం ఇస్తున్నానన్నాడు. కాకి పితృపిండం ముట్టుకుంటే పితృదేవతలకు అందుతాయన్న మాట రావడానికి కారణం రావణాసురుని చేత భయపడినటువంటి యమధర్మరాజు గారు ఇచ్చినటువంటి వరం. లోకాలన్నీ ఆయన పేరు చెప్తే భయపడతాయి, ఆయన రావణాసురుడి పేరు చెప్తే భయపడ్డాడు. అంతగా లోకాల్ని భయపెట్టగలిగినటువంటి రావణాసురుడి చేత పరిపాలింపబడుతున్నటువంటి కాంచనలంకలోనికి ఒక్కడే వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు మహానుభావుడు. తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ. రావణాసురుడి చేత అపహరింపబడినటువంటి సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టడానికి శత్రుమర్దనుడైనటువంటి హనుమ, చారణులంటే దేవగాయకులు, వాళ్ళు ఎప్పుడు భూలోకానికి మంగళవార్తలు అందజేస్తూ ఉంటారు. ఆ శుభవార్తలు చెప్పేటటువంటి చారణులు తిరిగేటటువంటి ప్రాంతము ఏది ఉందో ఆ ప్రాంతంలో, ఆ భాగంలో ఎగరడానికి సిద్ధపడినటువంటి వారై మహేంద్రగిరి మీద నిలబడ్డారనేటటువంటి శ్లోకంతో సుందరకాండ ప్రారంభం. శత్రుకర్షణ అంటారు. శత్రుకర్షణకి అంతకుముందు కిష్కింధకాండలో హనుమ ఎంతమంది రాక్షసుల్ని చంపారన్న విశేషాలు ఏమీ మహర్షి చెప్పలేదు. సీతమ్మ తల్లి దర్శనం ఉపాసనకాండగా ఆలోచించినప్పుడు ఆత్మ అనుభవంలోకి రావడం. అందుకే ఒక యోగి యొక్క వైభవాన్ని అంతఃశత్రువులను దునుమాడి అంతఃశత్రువులను అణిచినటువంటి విశేషాలు చెప్పినటువంటి కాండ కాబట్టి ఉపాసన కాండ అయింది. కాదు లంకాపట్టణంలోకి ప్రవేశించిన తరువాత ఆయన చేతిలో ఓడిపోనివాడు, ఆయన చేత అవమానింపబడనివాడు లేడు, ఆయనని ఎదిరించి నిలబడగలిగినటువంటి వాడు లేడు. అటువంటి శత్రుకర్షణుడైన వాడు బయలుదేరుతున్నాడు కనుక ఆ హనుమ యొక్క వైభవాన్ని ఆ శ్లోకంలో ఆవిష్కరించారు. తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ.
ఈయేష పథమన్వేష్టం చారణా చరితే పథి ఈయేష సంకల్పం చేశారన్నారు. అన్నిటికన్నా గొప్పది ఇది అంటే సంకల్పమే. లోకంలో మర్యాదతో కూడుకున్నటువంటి మాట ఒకటి ఉంటుంది. ఒకడు ఉత్తముడా దుర్మార్గుడా అన్నది నిర్ణయం చేయడానికి మొట్టమొదట దేని చేత నిర్ణయింపబడుతుంది అంటే ఆయన సంకల్పముల చేత నిర్ణయింపబడుతుంది. సంకల్పములు ఎక్కడి నుంచి వస్తాయి? మనసులోంచి వస్తాయి. మనసులోంచి వచ్చేటటువంటి సంకల్పములన్నీ ఉత్తమమైన సంకల్పములు అయినప్పుడు ఒకటో రెండో అయినా ఆచరిస్తాడు. ఒకవేళ తాను ఆచరించలేకపోయినా ఇతరుల యొక్క అశాంతికి మాత్రం తాను కారకుడు కాడు, ఇతరుల యొక్క శాంతికి కారకుడు అవుతాడు. అసలు ఒక మంచి పని చెయ్యాలనేటటువంటి సంకల్పం చెయ్యగానే మొట్టమొదట మనిషిలోంచి పైకి లేచేది ఏది అంటే దీని వలన నాకేం కలిసి వస్తుంది అన్న ఆలోచన వస్తుంది. ఎందుకండి మనకి అక్కర్లేని పనులు, ఏమిటి వస్తుంది దీనివల్ల? వెంటనే ఓ ప్రత్యామ్నాయం, ఇంటి దగ్గర కూర్చుని జపం చేసుకుంటే చాలదా, ఎందుకు వచ్చింది అల్లరి మనకంతా అనిపిస్తుంది. కానీ కాదని లోకహితం కోసం, రామకార్యం కోసం, వానరహితం కోసం, అందులో తనకి ఏ ప్రయోజనం లేకపోయినా నిస్వార్థంగా బయలుదేరుతున్నారే, అది ఆయన గొప్పతనం. ఈ లోకంలో మీకు ఇద్దరు కనపడతారు. అసలు వాళ్ళ జీవితంలో వాళ్ళ శక్తిని మీరు లెక్క పెట్టలేరు. అంతటి శక్తివంతులై తమ జీవితం మొత్తం మీద తమ కొరకు అని తాము ఒక్క పని చేసుకోనటువంటి వారు, ఎప్పుడూ ఇతరులకే మంగళాలు చేసేవాళ్ళు ఇద్దరు కనపడతారు. ఒకరు హనుమ, ఒకరు శంకర భగవత్పాదుడు. హనుమ ఎంతటి శక్తివంతులో, కానీ ఆయన జీవితంలో నా కొరకు నేను ఈ పని చేసుకున్నానన్న పని ఒక్కటి మీకు కనపడదు. ఆయన ఎప్పుడు ఎక్కడ ఏది చేసినా లోకహితం కోసమే చేస్తారు. అటువంటి మహానుభావుడు ఈయేషా సంకల్పం చేశారు సీతాదర్శనం చేస్తానని. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చైనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అంటారు శంకరులు భజగోవిందంలో. ఈ శరీరంతో రావడమే గొప్ప, మనుష్య శరీరంతో. ఈ మనుష్య శరీరంతో వచ్చినటువంటి వాడెవరున్నాడో వాడొక్కడే భగవత్కథాశ్రవణం చెయ్యగలడు, శాస్త్రాన్ని అర్థం చేసుకోగలడు, పుణ్యకర్మాచరణం చెయ్యగలడు. పుణ్యకర్మాచరణము చేత చిత్తశుద్ధి పొందినటువంటి కారణము చేత జ్ఞానమును పొంది మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుజ్య స్థితిని పొందగలిగినటువంటి వైభవాన్ని చేరగలడు. ఈ ఉపాధి లేని కారణం చేత మిగిలిన ప్రాణులు కనీసం రామా అన్న మాట కూడా మాట్లాడలేవు. స్వరపేటిక ఉండి భగవన్నామం పలకగలిగినటువంటి ప్రాణి మనుష్యుడు ఒక్కడే. కానీ ఆ మనుష్యుడు భగవన్మార్గంలో ప్రయాణం చెయ్యాలి అంటే పెట్టవలసిన పెట్టుబడి మళ్ళీ శరీరమే. ఈ శరీరం ఖేదపడితే తప్ప భగవత్కార్యంలో నిలబడడం సాధ్యం కాదు. నేనిప్పుడు సుందరకాండ చెప్పాలి అంటే ఈ శరీరం కొంత ఖేదపడవలసి ఉంటుంది. నేను ఒక ఉపవాసం చెయ్యాలి అంటే శరీరం ఖేదపడాలి. నేను శారదానవరాత్రులు చెయ్యాలి అంటే ఈ శరీరం ఖేదపడాలి. ఒక వ్యాపారస్తుడు తన దగ్గర ఉన్నటువంటి సొమ్ముని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తే తప్ప లాభం ఎలా రాదో, అలా ఈశ్వరుడిచ్చిన శరీరాన్ని పెట్టుబడిగా పెట్టి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తే తప్ప అసలు ఉన్నత గతులు చేరలేడు. కానీ లోపల ఉన్న మనసు ఎప్పుడూ భగవత్కార్యంలో శరీరం కష్టపడడాన్ని అంగీకరించదు, వెంటనే తిరస్కరిస్తుందా, ఎందుకు దీనికన్నా ఇది చేస్తే చాలదా అంటుంది. అఘాయిత్య పాండిత్యం అని లోకంలో ఒక మాట ఉంటుంది. ఏమయ్యా ఎప్పుడు పూజ చేసుకోమే, సంధ్యావందనం చేయమే అన్నారు అనుకోండి, ఎందుకంటే మనసులో ఉంటే చాలదా అంటాడు. మనసులో ఉంటే చాలదా అంటున్నావుగా, మరి నీ కొడుకు హైదరాబాద్లో ఉంటే మామిడి పళ్ళ బొట్ట ఎందుకు పంపించావు? మనసులో ఉంటే చాలదా ప్రేమ? నీ కొడుక్కి బట్టలు ఎందుకు కొన్నావు? నీ కొడుక్కి పెళ్ళి ఎందుకు చేస్తున్నావు? నీ కొడుక్కి ఇల్లు ఎందుకు కొనిపెట్టావు? మనసులో ఉంటే చాలదా ప్రేమ? నీ కొడుకు విషయంలోకి వచ్చేటప్పటికే మనసులో ఉంటే సరిపోదు, చేసి చూపిస్తావా? ఈశ్వరుడి దగ్గరికి వచ్చేటప్పటికే మనసులో ఉంటే చాలు, పైకి ఏం చెయ్యక్కర్లేదా? ఉన్నది నిజమైతే చేయకుండా ఉండడం సాధ్యం కాదు. నీ మనసులో దయ ఉన్నది నిజమైతే రహదారి పక్కన నిలబడి పరమదైన్యంగా ఉన్నటువంటి ఒక పసిపిల్లని చూసి రొట్టె ముక్క కొనిపెట్టి ఇవ్వకుండా వెళ్ళగలవా? మనసులో దయ ఉంటే చాలదా అండి అంటే అవతల వారికి ఉపకారం కలుగుతుందా? ఈయేషా సంస్కార వైభవంతో సంకల్పం కలగడం గొప్ప. దాని వలన తనకి ఇది కావాలన్న కోరిక లేకుండా రామహితం కోసం, వానరహితం కోసం నేను ఇలా బయలుదేరుతానని సంకల్పం చేశారే, అది హనుమ యొక్క గొప్ప. అటువంటి మహానుభావుడి కథ చెప్పుకున్నంత మాత్రం చేత సమస్త భూతములు శాంతి పొందుతాయి.
కాబట్టి ఈ ఏష అందరూ సంసారమునందు పరిభ్రమిస్తుంటే సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదవి శివానందలహరి అంటారు శంకరులు శివానందలహరిలో. సంసార భ్రమణ పరితాపమును అందరూ పొందుతుంటే కాదు కాదు నాకు ఈ సుఖాలక్కర్లేదు, నేను ఆత్మ యొక్క అనుభవాన్ని పొందాలని బయలుదేరుతున్నటువంటి సాధకుని యొక్క వైభవాన్ని చెప్పింది. కాబట్టి ఈయేష పదమన్వేష్టం చారణా చరితే పది. శ్రీరామాయణంలో ఈ చారణుల యొక్క విశేషం అనేక మార్లు వస్తుంది. కొంచెం ముందుకెళ్ళేటప్పటికి విద్యాధరుల దగ్గరే వచ్చేస్తుంది. అలా బయలుదేరుతున్నారు. చారణులు బయలుదేరేటటువంటి మార్గంలో వెళ్ళాలి. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివా బభౌ అంటారు మహర్షి. ఆయన బయలుదేరడానికి సిద్ధపడినటువంటి వారై మహేంద్ర పర్వత శిఖరం మీద నిలబడి మెడ ఎత్తి ఆకాశం వంక సముద్రం వంక తిన్నగా చూస్తుంటే ఎలా ఉన్నారంటేట, బాగా బలిష్టమైనటువంటి ఒక ఎద్దు బాగా ఎత్తైన ప్రదేశంలో నిలబడి చూస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నారట ఆయన. అలా ఉన్నటువంటి వారు కాబట్టి మహానుభావుడైనటువంటి హనుమ అలా వర్ణింపబడ్డారు. ఏమిటి దాని యొక్క విశేషం అంటే, నందీశ్వరుడితో పోల్చారు అన్నప్పుడు మీరు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. శివుని యొక్క వాహనమైనటువంటి నంది మనందరం ఎలా పుట్టామో అలాగే పుట్టాడు ఆయన కూడా. అలాగే పుట్టి నందీశ్వరుడై మహానుభావుడు. మీరు నంది ఎప్పుడూ లోకానికి పృష్ఠభాగాన్ని పెడుతుంది, దృష్టి అంతా శివలింగం మీద పెడుతుంది. కార్తీక మాసం వచ్చేటప్పటికి భక్తి ఎక్కువైపోయి నంది తోక కింద దీపాలు పెడతారు తీసుకెళ్ళి. అయినా అదేం వెనక్కి తిరగదు, కదలదు. పిడుగులు పడనివ్వండి, ఉరుములు ఉరమనివ్వండి, ఎప్పుడు శివుణ్ణే చూస్తుంటుంది తప్ప వేరొకటి చూడడం, వెనక్కి తిరగడం నందీశ్వరుడికి చేత కాదు. ఎప్పుడూ శివుణ్ణే చూస్తూ రమించిపోయేటటువంటి స్వరూపమున్నటువంటి నంది ఎటువంటిదో, యోగ దృష్టితో సీతమ్మ 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 తప్ప సీతమ్మ కానిది తనకక్కర్లేదని నయ్యితి 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 అని ఆత్మ అనుభవంలోకి వచ్చే వరకు విడిచిపెడుతూ వెళ్ళగలిగినటువంటి ప్రజ్ఞ కలిగిన యోగిగా మారగలిగినటువంటి సాధకుడిగా ప్రారంభమవుతున్న హనుమ యొక్క అద్భుత విశేషాన్ని ఆవిష్కరించడానికి నందీశ్వరుడితో ఉపమానం చెప్పారు మహర్షి. అందుకని నంది ఎలా నిలబడతాడో, వృషభం ఎలా నిలబడుతుందో అలా నిలబడి ఉన్నారు. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివా బభౌ. అసలు ఆ శ్లోకం ప్రారంభమే దుష్కరం, ఈ పని ఎవరూ చెయ్యలేరు. అసలు ఆ సంకల్పమే చెయ్యరెవరు. రావణాసురుడి పేరు చెప్తే భయం. గోదావరి నది అంతటిది మాట్లాడలేదు. రాముడు అరణ్యకాండలో ఎలుగెత్తి ఎరిచి నా భార్యను ఎవరపహరించారంటే గోదావరి చెప్పలేదు. కారణం రావణాసురుడు వచ్చి తనని ఇంకింపచేస్తాడని భయపడింది. నదులు సమస్త భూతములు భయపడ్డాయి. రాముడి శోకాన్ని చూసి తట్టుకోలేక మృగములు మాత్రం దక్షిణ దిక్కుకి చూపిస్తూ పరిగెత్తాయి. కాబట్టి అన్ని భూతములను భయపెట్టగలిగినటువంటి రావణాసురుని చేత పరిపాలింపబడుతున్నటువంటి కాంచనలంకా పట్టణంలోకి తానొక్కడే ప్రవేశించి సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టి వెనక్కి రావాలనేటటువంటి ధృతితో బయలుదేరుతున్నటువంటి హనుమ యొక్క దృష్టి కాంచనలంకలోకి ప్రవేశించినప్పటికీ కూడా ఎప్పుడూ సీతమ్మ కొరకు సీతమ్మను దర్శించాలనేటటువంటి జిజ్ఞాస యందు ఉంటుంది తప్ప ఏ ఇతర విషయములందు ఆకర్షితుడై నిలబడనేటటువంటి విషయాన్ని ఆవిష్కరించడానికి మహర్షి ఎత్తుకున్నటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం ఆ శ్లోకం. కాబట్టి నందీశ్వరుడిగా నిలబడి ఉన్నారు ఆ పర్వత శిఖరం మీద. అసలు అటువంటి కార్యాన్ని సంకల్పం చేసేవాడు లేడు, ఎగురుతాననేవాడు లేడు. అటువంటి స్థితిలో ఆయన నిలబడ్డారు. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివా బభౌ అథ వైఢూర్యవర్ణేషు షద్వలేషు మహాబల ధీర సలిలకల్పేషు విచచార యథాసుఖం అంటారు. ధీర అంటే బుద్ధిమంతుడు అని ఒక అర్థం. ధీర అంటే ధైర్యశాలి అని ఒక అర్థం. దేనికి ధైర్యం ఉండాలి అంటే బాహ్యమునందున్న దాన్ని కాదు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఆవిడ బయట వెతికితే దొరికేది కాదు, లంకలోకి వెళ్ళాలి, ఈ శరీరం లోపలికి ప్రయాణం చెయ్యాలి.
ఈ కళ్ళు తెరిస్తే ఇంద్రియాలు బయటికెడతాయి, ఈ కళ్ళు మూసి లోపలికి ప్రయాణం చెయ్యడం రావాలి. బయటికి అడుగులేయడం అందరికీ వచ్చు, లోపలికి ధ్యానంలో అడుగులు వేసి ధ్యాన జాతృధ్యేయరూపా ధర్మాధర్మ వివర్జిత, లోపల ఉన్నటువంటి ఆ పరదేవతా స్వరూప దర్శనమే సీతా దర్శనం. అంటే ఆత్మ యొక్క అనుభవాన్ని పొందడానికి లోపలికి వెళ్ళేటటువంటి యోగిగా వెడుతున్నారే, అది ధీర కాదు కాదు. మహాబలశాలి అదిగో ఆ పర్వతం మించి ఎగిరి లంకాపట్టణంలోకి వెళ్ళినప్పుడు ఎన్ని కోట్ల మంది వానరులు చుట్టుముట్టినా చంపేస్తానని హరిప్రవీర పరవీర హంత అంటూ వెడుతున్నారే, అది ఆయన బలం. అందుకని ధీర మహాబుద్ధిమంతుడు. అన్ని వేళలా అతిశయంతో ప్రవర్తించేటటువంటి వారు కాదు. ఎక్కడ వంగి ఉండాలో తెలుసు, ఎక్కడ వినయంగా ఉండాలో తెలుసు, ఎక్కడ ఎంత మాట్లాడాలో తెలుసు, ఎక్కడ మాట్లాడకూడదో తెలుసు. అంతటి మహానుభావుడు, నవవ్యాకరణ పండితుడు, అంతటి వినయశీలి, అంతటి గురుభక్తి తత్పరుడైనటువంటి వారు. అటువంటి హనుమ బయలుదేరుతున్నారు. అథ వైఢూర్యవర్ణేషు షద్బలేషు మహాబల ధీరశల్యకల్పేషు విచచార యథాసుఖం. అక్కడ పచ్చగడ్డి చక్కగా ఏదో ఒక పరుపు వీసినట్లుగా పెరిగి ఉంది. ఆ పెరిగినటువంటి పచ్చగడ్డి మీద నిర్భయంగా ధైర్యంతో తిరుగుతున్నారట. పచ్చగడ్డి మీద తిరగడానికి ధైర్యం ఎందుకండి? పచ్చగడ్డి మీద తిరగడానికి ధైర్యం అని కాదు దాని అర్థం. పచ్చగడ్డి అనేటప్పటికీ చల్లగా మెత్తగా హాయిగా పాదములకు స్పర్శనిచ్చి మనస్సుకు సుఖానుభూతిని ఇవ్వగలిగినది. శరీరంతో ఉన్న ఎవరైనా కోరుకునేది ఏది అంటే ఇంద్రియముల చేత సుఖాల్ని అనుభవించాలనుకుంటారు. ఈ సుఖములు నాకు అక్కర్లేదని చెప్పి సుఖాల్ని పక్కన పెట్టి ఎంత కష్టమైనా ఇలాగే ఆసనంలో కూర్చుంటాను. కూర్చుని నా శరీరము ఖేదపడిపోతున్నా నాకు తెలియని స్థితికి చేరుకుంటానని కూర్చున్నవాడున్నాడే, వాడు యోగి. పాతాళలింగం దగ్గరికి వెళ్ళి అరుణాచలంలో వెనకాతల కూర్చుంటే ఎవ్వరూ ఆ రోజుల్లో కనీసం ఆ గుహలోకి కూడా వెళ్ళని రోజులలో పాతాళలింగం వెనక కూర్చుని తపస్సు చేస్తూ ఉంటే ఆయన తొడల కిందకి తేళ్ళు జెర్రులు చేరిపోయి కొరుక్కు తినేస్తుంటే నెత్తురు కాల్వలు కట్టి ప్రవహించి అట్టలు కట్టేస్తే తన తొడలు తేళ్ళు జెర్రిలు కొరికేశాయని కూడా తెలియకుండా అంతర్ముఖత్వమునందు ఆనందం పొందినటువంటి భగవాన్ రమణుల యొక్క స్థితి ఏదుందో అటువంటి స్థితిలో హనుమ ఉన్నారు. అంటే ఆయన దృష్టి కేవలము సీతమ్మ మీద ఉంది తప్ప, ఆమె దర్శనమునందున్నది తప్ప శరీరమునకు బాహ్యమునందు కలిగేటటువంటి సుఖమును గురించినటువంటి విచారణ లేదు. ఖేదమే కలగని ఆయనకి బెంగలేదు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్యద్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా అంటారు శంకరులు భజగోవిందంలో. అలా ఆయన అథ వైఢూర్యవర్ణేషు షద్బలేషు మహాబల ధీరశలిలకల్పేషు విచచార యథాసుఖం. ఇక బయలుదేరడానికి సిద్ధపడుతున్నారు. స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చంజలిం కృత్వా చకార గమనేమతిం. బయలుదేరే ముందు నమస్కారం చేస్తున్నారు. ఏదైనా కార్యాన్ని ప్రారంభం చేసే ముందు నమస్కారం చేసి ప్రారంభం చెయ్యడం అనేటటువంటిది ఆర్ష జాతి యందు ప్రాథమికమైనటువంటి మౌలికమైన విషయం. ఎందుచేత అంటే నమస్కారము అనేటటువంటి దానికి రెండు చేతులు ఇలా కలిపి ఇలా శిరస్సు ఉంచుతారు. అంటే 5 జ్ఞానేంద్రియములు 5 కర్మేంద్రియములు 11వదైనటువంటి బుద్ధి, ఈ 11ంటిని మీ యందు న్యాసము చేశాను. మీరు రక్షకులై నన్ను సర్వదా నీడలా కాపాడుతూ ఉండాలని ఈ మాంసనేత్రమునకు కనపడని భగవత్శక్తిని తనకి అనుకూలంగా వినయంతో మలచుకునేటటువంటి ప్రక్రియకి నమస్కారం అని పేరు. అది వినయాన్ని ఆవిష్కరిస్తుంది. ఆ వినయం ఎక్కడ ప్రారంభం అవ్వాలి అంటే మొట్టమొదట గురువు గారి పేరు చెప్పేటప్పటికి వంగిపోవాలి. గురువు అన్న పేరు వినపడితే ఎవడు వంగిపోతాడో, గురువు కన్నా గొప్పది లోకంలో లేదని, తాను లఘువు, గురువు ముందు తాను చిన్నవాడినని ఎవరు నిలబడ్డాడో వాడు మహనీయుడు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై తత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.